ఎవరు అన్నా? హాయ్నా, నీకోసమే మాట్లాడుతుంది. ఏంటి, గోల ఏంటి, అమ్మాయిలు ఏంటి, ఏంటి అసలు అరుపులు ఏంటి, డాన్సులు ఏంటి? అమ్మాయిలు కాదన్నా, ఇన్ఫ్లుయెన్సర్స్ అన్న. ఇన్ఫ్లుయెన్సర్స్తో డాన్స్ సాంగ్లు వేస్తున్నాను. ఇన్ఫ్లుయెన్సా? వాళ్ళు మొత్తం ఇన్ఫ్లుయెన్సే చేస్తారు. అది కదన్నా, మరి దానివల్లే కదా మనకు వైరల్ అవుతాయి స్టెప్స్ అని. అయినా నువ్వు ఎందుకన్నా ఇక్కడ అంత గట్టిగా అరుస్తున్నావు? ఏంటి ఒక్క నిమిషం రా అన్న, నీతో. నీకు రెంట్కి ఎందుకు ఇచ్చాను సార్? డీసెంట్గా ఏమన్నా పద్ధతిగా కూర్చుంటామని, ఏదో వర్క్ చేసుకుంటామని. ఇక్కడ అమ్మాయిలతో స్టెప్పులు ఎన్ని కాదు, ఒకసారి నేను చెప్పేది ఎందుకు అరుస్తావు? ఒక్క నిమిషం చెప్తా. నువ్వు రా అన్న, అందరూ వింటారు. కూర్చోన్నా, కొంచెం వాటర్ తాగుతావు? రే వాటర్ పట్టరా, కూల్ డ్రింక్, ఆ చిప్స్, ఆ టీ కూడా పెట్టు అన్న. ఏమైనా తాగుతావా? అన్నీ చెప్పేసావు కదా. సారీ అన్న. అరే పట్టుకొచ్చు. వాటర్ కాఫీ ప్లీజ్, నువ్వు సీరియస్ అవ్వకన్నా. ఏంటి గోల ఏంటి? అమ్మాయిలతో గంతులు డాన్సులు ఏది ఆఫీసా? నువ్వు రెంట్కి ఎందుకు ఇచ్చాను అనుకుంటున్నావు? నువ్వు చక్కగా రాసుకుంటావు, ఏదో డిస్కషన్ అనుకుంటున్నావు. ఈ గోల ఎవరో అసలు నిద్రపోవట్లేదు మాకు. ఏంటన్నా, నేను ఏదో డాన్స్ వేస్తే నువ్వు అడిగినందుకు వచ్చినట్టు లేదు. ఏదో నువ్వు వాళ్ళతో వేయలేకపోతున్నాను ఫీల్ అవుతున్నట్టుంది. అబ్బా చా, నువ్వు డాన్స్ ఏదో వేసాము వెయిటింగ్, ఉక్క బొక్క. ఏమన్నా అల్లు అర్జున్ అయితే డాన్స్ అంటే వెయిట్ చేస్తాం. నువ్వు అల్లు అర్జున్ వైరల్ అవ్వాలన్నా, అదే ట్రై చేయాలి. చుట్టుపక్కల వాళ్ళు చెప్తారు అన్న సత్య తోపు డాన్స్ అని నమ్మకం ఎప్పుడు అంతా అబద్ధం. నేనే నమ్మలేదన్నా, ఏదో ట్రై చేశాను. డైలాగ్ ఎమోషన్. ఏదో కాలేజ్ లో మిస్టర్ సిఎస్సి ఏదో మిస్టర్ కాలేజ్ అవార్డులు వచ్చాయి డాన్స్ కే వచ్చాయి. ఏం కాలేజ్ ఏంటో మహారాజా. నువ్వు కూడా డాన్స్ అయితే నువ్వు బాగా యాక్ట్ చేస్తావు, మంచి పవర్ఫుల్ డైలాగ్ చెప్తావు, ఎమోషన్ ఫన్ అంటే ఒప్పుకుంటావు. నువ్వు డాన్స్ మేము చూడాలి, ఉక్క బొక్క ఏం కాదు. ఇంత వర్షంగా మాట్లాడుతున్నావు కాదు. ఇంత ఏ సినిమా ఇది? ఇది జీబ్రా అని. జీబ్రా November 22 వస్తుంది. యానిమల్స్ మీద కూడా సినిమాలు తీస్తున్నారా? చూడు, ఇది జీబ్రా అంటే మారిపోయిందా? ఇదేనా? ఇదే నల్ల చారలు తెల్ల చారలు, ఇదే జీబ్రా. ఓ పిల్లల సినిమా అంటే యానిమల్స్ మీద జూ కాదన్నా, బ్లాక్ మనీ వైట్ మనీ అనే కాన్సెప్ట్ మీద జీబ్రా అని పేరు పెట్టారు సినిమాకి. పిల్లల సినిమా, యానిమల్ సినిమా. లైన్ కింగ్, లైన్ కింగ్, జీబ్రా అంటే నేను జీబ్రా అనుకుంటున్నానంటే ఏదో జీబ్రా లైన్స్ ఉంటాయి చూడు, ట్రాఫిక్ ఏదో వాడతారు, అదే జీబ్రా లైన్ అంటారా? లేకపోతే ఈ యానిమల్ జీబ్రా అనుకుంటున్నాను నేను అంతకాలం. చెప్పాలిగా మీరు సినిమా గురించి, ఎవరికి తెలియదు. అలా చెప్పనివ్వట్లేదు, ఎక్కేస్తాను. కాదు ఏంటి ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఈ కెమెరాలు గోల, ఈ సీట్లు ఏంటి అసలు ఇక్కడ? అది వేరే వాళ్ళు ఇంటర్వ్యూ చేయాల్సింది, వస్తానని చెప్తే సెట్ చేసుకున్నాం. ఉందా సుమ గారు? సుమ ఎక్కడ వస్తుంది, చాలా బిజీ. పైగా మీలాంటి చిన్న సినిమాలకు సుమ రాదులే. ఎందుకంటే పెద్ద పెద్ద కాన్సెప్ట్, పెద్ద ఎక్కువ నాకు సంబంధం లేదు. మంచి బాగా కాంట్రవర్సీ కూడా చేస్తుంది. భోజనాలు తిన్నారా, టిఫిన్ చేశారా అని. ఇంకా కథ కాస్త ఇక నుంచి ఏమైనా చేస్తే ఓకే. ఇంకా అన్న, నేనేం చెప్తున్నా అంటే జీబ్రా అదే అన్నాను. చెప్పేది జీబ్రా అంటే యానిమల్, అంతే కదా? జీబ్రా అంటే యానిమల్ కాదు, బ్లాక్ మనీ వైట్ మనీ. మనుషుల్లో ఉన్నాయి బ్లాక్ అండ్ వైట్. మన మనుషుల్లో మనం ఇప్పుడు నువ్వు బ్లాక్, నేను వైట్. నన్ను బ్లాక్ బ్లాక్ అంటే ఆ బ్లాక్ కదన్నా, అంటే షార్ట్ మామూలుగా నువ్వు బ్లాక్, కొన్నిసార్లు నువ్వు బ్లాక్, కొన్నిసార్లు నేను బ్లాక్, అలా మారుతూ ఉంటాం కదా లైఫ్లో. ఆ కాన్సెప్ట్ మీద డైరెక్టర్ అనుకుని పెట్టాడు ఈశ్వర్ కార్తిక్. ఇంటర్వ్యూ అంటే టీం మొత్తం ఉండాలి, నువ్వు అక్కడే ఉన్నావు. ఎవరెవరు ఉన్నారు ఈ సినిమాలో? ఒక్కడవేనా నువ్వు? నువ్వే బ్లాక్, నువ్వే వైట్? కాదన్నా, ధనంజయ్ ఉన్నాడు కన్నడ నుంచి. ఓ కన్నడ హీరో? అవును, కన్నడ హీరో ధనంజయ్. బొక్కొస్తాడా? ఎందుకు వచ్చాడు? నిన్నటి వరకు ఇక్కడే ఉన్నాడు, ఈ రోజే వెళ్ళాడు, రేపు మళ్ళీ వచ్చేస్తాడు. మొన్నంతా ఇంటర్వ్యూస్ చేశాడు తను కూడా. తర్వాత సత్యరాజ్ గారు ఉన్నారు. ఇంకసారి ఆయన మామూలు బాహుబలి అన్ని ఆ టైప్ ఆ సినిమాలకు పక్కన కీరవాణి గారు ఉన్నారు. వాళ్ళ సినిమాలకు ఏమైనా వస్తాడు, కానీ మీకు నెక్స్ట్ ప్రియభావని శంకర్ న్యూజిలాండ్లో ఉందన్న, వచ్చేస్తుంది తను కూడా. ఓహో బాగుంది, కవరింగ్ బాగా చేస్తున్నారు. ఫారెన్లో ఉన్నారు, అది కోయంబత్తూర్లో ఉంటుంది. చెప్పు. కాదండి, న్యూజిలాండ్ నేను కూడా ఇప్పుడు వెళ్ళిపోవాలి, టైం అయిపోతుంది. ఇండోనేషియా వెళ్ళిపోవాలి, అక్కడ షూటింగ్ రెడీ. అక్కడి నుంచి మళ్ళీ వేరే కంట్రీకి వెళ్ళిపోవాలి, స్పెయిన్. జెనిఫర్ అని మన ఆవిడ కూడా ఫారెన్లో ఉందా? ఆవిడ బ్రెజిలియన్ అన్న, డైరెక్ట్ ఫారెన్ ఆవిడ. ఇంకా తర్వాత సునీల్ అన్న ఉన్నాడు. సునీల్ ఇంకా సత్య ఏమో నిన్నే యుఎస్ నుంచి వచ్చాడు. ఫుల్ మత్తులో ఉన్నాడు. మత్తు అంటే మత్తు వదలరా, ఆ హ్యాంగ్ ఓవర్ లో ఉన్నాడు. అడు నీకు వస్తానని చెప్పాడు, ఫోన్ ఎత్తాడు అంటాడు, అంతే. అన్ని చోట్ల అది చేస్తాడు. ఇప్పుడు ఆ షూటింగ్కి వెళ్ళట్లేదు ఆడు, మత్తు వదలరా అని చెప్పి. నువ్వు ఇంటర్వ్యూలకి ఏమొస్తాడు?
నువ్వైతే నువ్వు ఓకేనా అంటే ఏదో నేను నీ పక్కన ఇంట్లో ఉన్నానని ఒక పాపానికి నువ్వు ఇంత దారుణంగా మాట్లాడక్కర్లేదు. నీ మీద జాలిగా ఉంది నాకు. ఎందుకు చాలన్నా? ఇప్పుడేంటి ఇప్పుడు నువ్వు జీబ్రా అంటే అంత థియేటర్కి పొలమంటే జనాలు వచ్చేస్తారా? వస్తారన్నా? ఇప్పుడు నువ్వు మాట్లాడిన స్టార్ కాస్ట్ అంతా ఉంది కాబట్టి వస్తారు కంపల్సరీ. ఏరే వాళ్ళు ఇక్కడ వాళ్ళు వస్తారు. ఫస్ట్ నేను నీతో అంటే నీతో కాదు, మేము మాతో మొదలు పెట్టాం. ఇంటర్వ్యూలు మిగతా వాళ్ళందరూ వాళ్ళని చూడడానికి థియేటర్కి వచ్చేస్తారు. అమ్మ గోళంలో వస్తారన్నా. ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? అది ఇంకా డిసైడ్ అవ్వలేదన్నా. అది తెలిసినా నీకు చెప్పను. నువ్వు అది నేను ఓటీటీలో చూద్దాం సినిమా. నువ్వు ఓటీటీ స్టార్ కదా అన్న. ఓటీటీలో చూడటం ఏంటన్నా? మరి దేనికోసం చేశాను అన్న సినిమా? November 22 థియేటర్లో ఇప్పుడు November 22 రిలీజ్ అవుతుంది. అవునన్నా. ఏం చేస్తున్నా మీ సినిమాకి? మీ సినిమాకి ఎందుకు రావాలి? ఎందుకు రావాలంటే రవి బసూర్ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు. ఏది రవి బసూర్? KGF, సలార్. మీకు అంటే ఏంటన్నా మా సినిమాకి ఎవరు కొట్టకూడదు అంటే మా సినిమాలకి కొట్టకూడదన్నా నీ ఉద్దేశం? డెఫినెట్ కొట్టాలి మిమ్మల్ని. అలా కాదు, మ్యూజిక్ కొట్టకూడదా అంటున్నాను నేను. మీ సినిమాకి ఎందుకు చేస్తాడని? మా సినిమాలు చేశాడన్నా. ఇప్పుడు మరి రవి బసూర్ మ్యూజిక్ చేయలేదా మా సినిమాకి? మరి ఎవరు చేశారు అనుకుంటున్నావు? మరి మీరు ఉట్టిన పేర్లు వేసుకున్నా. రవి బసూర్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. నెంబర్ 1 మాదాన్ని చేసాడు. సలార్ 1, సలార్ 2. అవును. మొన్న మా సినిమా జీబ్రా మా సినిమా యాడ్ చేయి. వాళ్ళు ఇప్పుడు రవి బసూర్ వాళ్ళ బసూరు ఊర్లో మా పోస్టర్ కూడా ఉంది అక్కడ. నేను కనుక్కోవాలి ఒకసారి రవి బసూర్ గారు చేస్తున్నారు లేదు. ఇంకా చెప్పే ఇంకోటి పేరు రవి బసూర్. స్టార్ కాస్ట్ ఉంది. కెమెరా సత్యాన ఆయన ఆల్రెడీ చాలా PC శ్రీరామ్ అంటామేమో భయం వేసిన. ఓకే, ఎటకారం బాగా ఎక్కువైపోయిందన్న నీకు. చెప్పు నెక్స్ట్. తర్వాత ఈశ్వర్ కార్తిక్ తమిళ్ స్క్రిప్ట్ అదరగొట్టేసాడు. స్క్రిప్ట్ తమిళ స్క్రిప్ట్ బాగుంటుంది. బాగా చేస్తారు వాళ్ళు. అండ్ ఇంకేముందన్న ఇదే ఇవన్నీ సరిపోవా సినిమాకి రావడానికి? నువ్వు 2-3 నువ్వు టెక్నీషియన్ 3 పేర్లు చెప్పావు, 4 యాక్టర్లు చెప్పావు. అని 4 ఎక్కడ చెప్పానన్నా? 2 ఫారెన్ అమ్మాయిలు. ఓకే, ఒకడేమో తమిళనాడు కన్నడ, ఒకడేమో సత్య మత్తు వదలరా. వీళ్ళు పెట్టేసుకుంటే మీ సినిమా పొలవంటి వచ్చేస్తారా? అన్న కొంచెం టికెట్ ఫస్ట్ November 22 ప్లీజ్ అని ఒక టికెట్ ముందే బుక్ చేసి పెట్టారు. సర్లే అన్న, నీలాగా ట్విట్టర్లో పోస్టులు పెట్టి డిలీట్ చేసే రకం కాదులే అన్న. హ్యాక్ అయింది కష్టపడి హ్యాక్ అది నోరారు మూసినదా హ్యాక్ నువ్వు పెట్టి డిలీట్ చేసి. అప్పుడు అవును హ్యాక్ చేశారు కాబట్టి మేము తర్వాత మేము వంశీగారికి చెప్పాడు హ్యాక్ అయిందన్న అని కంప్లైంట్ ఇస్తే డిలీట్ చేసాం. ఇప్పుడు అటు వస్తున్నాయి నువ్వు. November 22 రిలీజ్ అవ్వాలా లేదా? అవ్వాలి. మాతో పెట్టుకుంటే చెక్ వేస్తాం. ఏంటి ఇలా ట్వీట్? ఇంకేంటి ఏంటి సినిమాలు ఏంటి? నువ్వు చెప్పనిస్తే కదన్నా సినిమాలో ఏందని. సినిమా గురించి చెప్పు నాకు. ఈశ్వర్ కార్తిక్ కదా ఫస్ట్. రవి భాస్కర్ మ్యూజిక్, ఆయన ఎవరో తమిళ రైటరు. ఈశ్వర్ కార్తిక్ గారు రైటర్. SN రెడ్డి గారు, బాలా దినేష్ ప్రొడ్యూసర్స్. అయ్యి బాబోయ్, సత్యరాజ్ గారు. ఇంకేమన్నా మొత్తం ఫుల్. నేను అడిగింది అసలు ఏంటి ఏమనుకుంటున్నారు ఆ కథ అంటే? మీ సినిమాకి ఎందుకు రావాలి? ప్రతి సినిమాలో స్టార్ కాస్ట్ ఉంటారు, మ్యూజిక్ డైరెక్టర్ ఉంటాడు తెలుసా ప్రతి సినిమా. అంటే ప్రతి సినిమా రైటర్ కూడా ఉండడం వేరన్నా. నా సినిమాకి నేను ఫస్ట్ టైం ఇంత పెద్ద స్టార్ కాస్ట్ పెట్టి, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ పెట్టి, మంచి కథ పెట్టి, ఇన్ని రోజులు అవే కదా నువ్వు ప్రతిసారి కనిపించినప్పుడల్లా నీ దాంట్లో సాంగ్స్ ఉండవా, నీ దాంట్లో ఎవరు సపోర్టింగ్ యాక్టర్స్ ఉండరా, నీ దాంట్లో హీరోయిన్స్ ఉండరా అని చెప్పి నన్ను ఏడిపిస్తూ ఉండేవాడివి. ఇప్పుడు అవన్నీ కలిపి నేను పెడితేనేమో రివర్స్ లో మాట్లాడుతున్నావు. సపోర్టింగ్